ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఘోర విమాన ప్రమాదం పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎక్కడ జరిగింది వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎయిర్పోర్ట్లోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విరిగి పడిపోయిన బోయింగ్ విమానం చక్రాలు. లుఫ్తాన్సా బోయింగ్ 787 విమానం ముందు చక్రాలు ల్యాండింగ్ గేర్ ఒక్కసారిగా విరిగిపడిన ఘటన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రన్వేపై ఉన్న భారీ ప్యాసింజర్ విమానంలో ఊహించని ప్రమాదం జరిగింది. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ విమానం ముందు భాగం చక్రాల ల్యాండింగ్ గేర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పలువురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఒక్కసారిగా ముందు చక్రాలు విరిగిపోయి విమానం అంతా కూడా కుప్పకూలిపోయింది. అయితే ఆ ఫ్లైట్ ఫ్రాంక్ఫర్ట్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజల్స్లకు వెళ్లాల్సి ఉంది. ఎయిర్పోర్ట్ గేటు వద్ద పార్క్ చేసి ఉండగా ప్రయాణికులను ఎక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్ లోపల అలాగే కింద విధులు నిర్వహిస్తున్న క్రూ మెంబర్స్, గ్రౌండ్ స్టాఫ్ చిక్కుకొని తీవ్రమైన గాయాలయ్యాయి వారందరికీ. దీంతో రెస్క్యూ టీం వెంటనే స్పాట్కి చేరుకుని అత్యవసర వాహనాల్లో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు విమానం చక్రాల గేర్ ఎందుకు విరిగి పడిపోయిందనే కోణంలో ఉన్నతాధికారులు, విమానయాన భద్రతా సంస్థలు దర్యాప్తునైతే ప్రారంభించాయి. ఒక విధంగా ఇది చాలా అదృష్టమని అనుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇందులో ప్యాసింజర్లు ఎక్కినట్లయితే చాలా పెద్ద ఎత్తున ప్యాసింజర్లు అయితే కనుక ఇందులో ఉండడం జరుగుతుంది. ఏమాత్రం విమానం బయలుదేరి ఒకవేళ ల్యాండింగ్ సమయంలో ఎలా జరిగినట్లయితే కనుక మరో అతిపెద్ద విమాన ప్రమాదం అయితే చోటు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఎయిర్పోర్ట్లోనే ముందు చక్రాలు ఒకసారిగా విరిగిపడి కొంతమందికి, అంటే స్టాఫ్కి ఎవరైతే ఉంటారో వారికి కాస్త తీవ్ర గాయాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ బయలుదేరి వెళ్ళి ల్యాండింగ్లో జరిగే ప్రమాదంతో పరిస్థితి కాస్త చిన్నదనే చెప్పుకోవచ్చు.